బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినములన్నీ మీరు ఎక్కల నీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవులు ఉన్నటువంటి దేశంలో మమ్మను ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీ నామాన్ని పాటల ద్వారా మహింపరచడానికి కృప చూపారు. వందనాలు ఆయన. ఈ సమయమందు మీ ఉన్నతమైన వాక్కులు మేము ఆలోచన చేస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం ద్వారా లోతైన విషయాలు మాకు నేర్పించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమును, ఆయుష్ను ఇచ్చి సజీవులుగా మనలను ఉంచి ప్రతి క్షణము మనలను కాపాడుతూ ఉన్నటువంటి మనందరి దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఆరాధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయం గడిచినటువంటి వారాన మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఏడు వచ్చిన భాగాల వరకు మనం విన్నాం. ఈ 7వ వచనంలో కనికరమని కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్యభావం మీరు తెలిసి ఉంటే నిర్దోషులను తీర్పు తీర్చకయుందురు. దీనికి హోషేయ గ్రంథం 6:6 కోట్ చేస్తూ కనికరమును కోరేటటువంటి దేవుడు బలులు అర్పణలు కోరడం లేదని, ఆయన మన యొక్క హృదయాన్ని కోరుతూ ఉన్నాడని అనేకమైన విషయాలు హోషేయ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను, సందర్భాలను కూడా మనం ఆలోచన చేసాం. ఇక 9వ వచనం, 8వ వచనం, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. అసలు ఇక్కడ గొడవంతా దేని గురించి ఉంది? 12వ అధ్యాయం ప్రారంభం నుండి కూడా విశ్రాంతి దిన ఆచారాన్ని నీ శిష్యులు మీరారు, నీవు మౌనంగా ఉన్నావు. పంట చేలో పడి వెళుతూ వెన్నులు త్రుంచి తినసాగారు, నీవు వారిని ఏమీ అడ్డుకోలేదు, అసలు ఏమీ అనలేదు. నువ్వు వాళ్ళు విశ్రాంతి దినాచారాన్ని మీరితే నీవు వారిని గద్దించకపోగా మౌనంగా ఉన్నావు అంటే నీవు కూడా విశ్రాంతి దినాచారాన్ని మీరవు. యూదుడు అయినటువంటి నీవు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు అని పరిసయ్యులు ఒక తగువ పెట్టారు. అప్పుడు ప్రభువారు అన్నారు, యాజకులే తప్ప దేవాలయంలోనికి ప్రవేశింపకూడనటువంటి పరిస్థితుల్లో దావీదు వెళ్ళి దేవునికి అర్పించినటువంటి సమ్ముఖపు రొట్టెలు అవి యాజకుడు మాత్రమే తీసుకోవాలి, కానీ దావీదు తీసుకున్నాడు, తిన్నాడు, తన తోటి వారికి కూడా ఇచ్చారు. దాని గురించి దేవుడు ఎక్కడ కూడా తప్పు చేశాడు, శిక్షించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఎక్కడ చూపించలేదు కదా అని ఒక సందర్భం. మరి ఒక సందర్భంలో యాజకులే, దేవుని మందిరంలో యాజకత్వం చేసేటటువంటి యాజకులే విశ్రాంతి దినాన్ని మీరితే వారు మీరిన సంగతి దేవునికి తెలిసినప్పటికీ విశ్రాంతి దినాన్ని మీరారు అని వాళ్ళ మీద నేరాన్ని ఏమీ మోపలేదు కదా, మరి వాక్యాలు మీరు చదవలేదా అని ప్రభు వారు వారిని ప్రశ్నించారు. దానికి వాళ్ళ దగ్గర నుండి నో రిప్లై. ఇక తర్వాత సందర్భంలో ప్రభు చెప్తూ ఏమన్నారంటే, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను.
దేవాలయం గొప్పదా, ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడా అంటే ప్రభువారు అంటున్నారు దేవాలయం కంటే ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడు అంటున్నారు. దేవాలయం కంటే అక్కడ ఉన్నటువంటి యేసు అనే మనిషి ఏ విధంగా గొప్పవాడు, అది వారు ఆలోచించాలి. అది వాళ్ళకి అర్థం కాలేదు. అయితే ఆ దేవాలయంలో ఎవరైతే ఉంటారని నమ్ముతూ ఉన్నారో ఆ దేవుడు ఆ దేవాలయంలో లేడు. కానీ ప్రత్యక్షంగా వారితో మాట్లాడుతూ ఉంటే వారు దేవాలయంలో దేవుణ్ణి వెతుకుతున్నారు, కానీ వారి దగ్గరకు వచ్చిన దేవుణ్ణి దేవుడు కాదని అనుకుంటున్నారు. అందుకనే వాక్య భావాన్ని గ్రహించండి అని హోషేయ గ్రంథం 6:6 కూడా కోట్ చేసి మాట్లాడడం జరిగింది. ఇక 8వ వచనంలో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అటండి. దేవాలయం గొప్పదా, దేవుడు గొప్పవాడా అంటే ఎవరు గొప్పవారు? దేవుడే గొప్పవాడు. ఆయన ఉండాలనుకుంటే ఉండగలడు, ఉండకూడదు అనుకుంటే ఉండడు కూడా. కాబట్టి దేవాలయంతో పనేమీ లేదు, కానీ దేవునితోనే పనంతా. అలాగే మనుష్య కుమారుడట విశ్రాంతి దినానికి ప్రభువట. విశ్రాంతి దినము అనగా విశ్రాంతి దినము అంటే అందులోనే ఉంది విశ్రాంతి, రెస్ట్. ఎవరికి విశ్రాంతి దినం? దేవుడు 6 దినములు సృష్టిని చేశారట. 7వ దినమున పరిశుద్ధపరిచి అందులో విశ్రమించాడట. ఆదికాండంలోనే ఉంది అది. 7వ దినమున విశ్రమించెను. విశ్రాంతి దినం అంటే దేవుడు రెస్ట్ తీసుకున్నాడు అన్నట్టుగా బైబిల్లో రాశారు. తర్వాత ఇజ్రాయేలీలకి కట్టడిస్తూ ఒక నియమాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ నియమం ప్రకారంగా మీరు 6 దినములు పని చేయండి, వ్యాపారం చేసుకోండి, వ్యవసాయం చేయండి, పొలం పని చేయండి, కట్టెలేరుకోండి, వంట చేసుకోండి, కష్టపడండి, పని చేసుకోండి, తినండి. 7వ దినాన్ని ఏం చేయాలి? 7వ దినాన్ని పవిత్రంగా ఆచరించాలి, ఉపవాసం ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, ప్రార్థనలు, భక్తి, ఉపవాసము ఇవన్నీ కూడా 7వ దినాన్ని మీరు చేయాలి అని చెప్పారు. ఆ 7వ దినము కొరకు ముందు రోజే సిద్ధపాటు దినాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. విశ్రాంతి దినము అనగా 7వ రోజుగా శనివారం ఆచరిస్తూ ఉంటే శుక్రవారాన్ని సిద్ధపరచు దినముగా ఆచరించేవారు. విశ్రాంతి దినాన వారి యొక్క జంతువులకు కూడా నీరు కానీ మేత కానీ పెట్టేవారు కాదు, వీరు ఏమి తినేవారు కాదు. ఆ రోజు పనికి వెళ్ళకూడదు, డ్యూటీకి వెళ్ళకూడదు, కనీసం ఇంట్లో పొయ్యి కూడా వెలిగించకూడదు, కట్టెలేరుకుని తెచ్చుకోవడానికి కూడా వెళ్ళకూడదు. ఆ రోజు పవిత్రంగా ఆచరించాలి అని దేవుడు వీరికి నియమించినటువంటి కట్టడ. దేవునితోనే గడపలు ఆ రోజంతా. కాబట్టి దీనిని పవిత్రంగా ఆచరించేవారు. ఇది దేవుని రోజుగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినముగా, పవిత్రమైన రోజుగా వారు ఆచరించేవారు. ఇది వారి యొక్క జీవన విధానంలో ఒక భాగమైపోయింది. వారు విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. ఒకవేళ విశ్రాంతి దినాన్ని మీరితే రాళ్ళు పెట్టి కొట్టి చంపవలెను, అది నియమం. విశ్రాంతి దినాన్ని ఎవరన్నా దేవునితో గడపకుండగా ఎక్కడికో వెళ్ళి పొలలేరుకోవాలి, కట్టెలేరుకోవాలి, తెచ్చుకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి అని కనుక ఎవరన్నా ప్రయత్నం చేస్తే వారిని ఏం చేయాలి? రాళ్ళు పెట్టి కొట్టి చంపవలెను. ఈ రూల్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయా? మనకి లేవు. ఉంటే బాగుండేమో అనిపించేది అప్పుడప్పుడు. ఎందుకంటే దేవుడు ఇలాగ శిక్షిస్తాడు అన్నటువంటి భయంతోనైనా దేవుని యొద్దకు వస్తారేమో అన్నటువంటి ఆలోచన. కానీ
ఈ లోకంలో ఎన్ని భయంకరమైన శిక్షలున్నా తప్పు చేసేవాడు ఏదో రకంగా తప్పు చేస్తూనే ఉంటాడు. భారతదేశంలో ఎన్నో చట్టాల్లో మార్పులు తీసుకుని వచ్చారు. ఆడపిల్లల మీద, అమ్మాయిల మీద, స్త్రీల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని. ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క చట్టాన్ని తీసుకుని వచ్చి ఇంప్లిమెంట్ చేసి దానికి తగ్గట్టుగా పోలీస్ స్టేషన్లు, షీ టీమ్స్, లేడీ కానిస్టేబుల్స్, టోల్ ఫ్రీ నెంబర్స్, SOS కాల్స్, ఎమర్జెన్సీ నెంబర్స్, ఎన్నో చట్టాలు, ఎన్నో సెక్షన్స్ తీసుకుని వచ్చారు. అఘాయిత్యాలు ఆగిపోయాయా? లేదు. ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో చట్టాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ఎంతోమందిని చంపుతూ ఉన్నారు. కానీ తప్పులు మాత్రం జరగకుండా మానడం లేదు. ఇజ్రాయేలీలు కూడా అంతే. దేవుడు ఎన్నో నియమాలు పెడితే ఆ నియమాలు పాటించలేక దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి విరుద్ధంగా బ్రతకడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన వాక్యాన్ని మనం ఇప్పుడు చదివాం. 9వ వచనంలో ఏముంది? 8లో ఏముంది? కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని ఎవరు చెప్తూ ఉన్నారు? ఆయనే చెప్తూ ఉన్నారు. యేసు వారు చెప్పిన మనుష్య కుమారుడు ఎవరు? యేసు వారు చెప్పిన మనుష్య కుమారుడు ఎవరు? ఎవరైనా ఆయనే. ఆయన కోసం ఆయన చెప్పుకోవడానికి ఆయన పిచ్చోడా అని అడగాలి ఇప్పుడు. ఎందుకంటే మహాకుహన మేధావులు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడైతే ఆయనకి ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఏమైనా పిచ్చోడా అన్నారు. మరి ఇప్పుడు ఆయన కోసం ఆయన చెప్పుకోవడానికి అది కూడా నేనే అని చెప్పకుండా ఎవరో మరో వ్యక్తి ఉన్నాడన్నట్టుగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అని చెప్తే ఉన్నాడు అంటే, ఆయన కోసం ఆయన చెప్పుకుంటున్నాడంటే మరి ఆయన ఏమైనా పిచ్చోడా? అంటే ఆయన కోసం ఆయన చెప్పుకుంటాడా? ఏమండి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసేశారు అనుకుంటున్నారు. దానిలో ఉన్నటువంటి భావం వేరు, ఈ మనుషులు అనుకుంటున్నటువంటి ప్రార్థన వేరు. ఆయన ఏదైతే సంకల్పం ఉందో, నిర్ణయం ఉందో, ఆలోచన ఉందో, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదైతే చేయాలనుకున్నాడో, ఏ రోజు ఏమి జరగాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అన్నీ రాసుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఈరోజు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కనుక ఆ రోజు జరగబోయే సందర్భాన్ని ఒక్కసారి తన నోటితో పలికి జరిగించాడు, అంతే. ఆ రోజు ఏం జరగాలో ఆల్రెడీ ఆయన రాసుకున్నాడు కనుక రాసుకున్నది జరగాలని చెప్పారు, అంతే. దానిని ప్రార్థన అన్నారు. ప్రార్థన అంటే మరొకరికి చేసినట్టుగా కాదు, ఆయన చేయనుద్దేశించినటువంటి కార్యాన్ని గురించి ఒక్కసారి ప్రజలందరికీ వినబడేటట్టుగా మాట్లాడారు. దాన్నే ప్రార్థన అన్నారు. అంటే ఆయన చేసే కార్యాన్ని ఆయనే రాసుకుని మరలా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నోడితే ఆయనే పలికితే మరి ఆయన ఏమనాలి? వాక్య పరిజ్ఞానం లేనటువంటి వారు ఆయన దేవుడైతే ఆయన మరెవరికి ప్రార్థన చేశారు? ఒకవేళ ఆయన ప్రార్థన చేయటం తప్ప? మరి ప్రార్థన చేసినట్టుగా ఉంది కదా, అంటే మీరు చెప్పడం తప్ప అంటూ ఎన్నో వ్యంగ్యమైన ప్రశ్నలు వేసేవారు బోలెడు మంది ఉన్నారు. అయితే ఈ విచిత్రమైన సందర్భాన్ని ఆలోచిస్తే మనుష్య కుమారుడు అట. బైబిల్లో ఉన్న మనుష్య కుమారుడు ఎవరు? మరి మనం ఎవరు? మనం మనుష్య కుమారులం కదా. మనిషికి పుట్టినోడు మనుష్య కుమారుడే కదా. ఈ భూమి మీద మనుషులందరూ కూడా మనుష్య కుమారులే. నేను మనుష్య కుమారుణ్ణి అంటే ఎవరన్నా చెప్పుకు తిరిగేవారు ఉంటారా భూమి మీద? లేరు. తల్లి పేరు చెప్తారు, తండ్రి పేరు చెప్తారు, కులం చెప్తారు, మతం చెప్తారు, ఇంటి పేరు చెప్తారు. నేను ఫలానా 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 అని చెప్తారు, కానీ నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్తారా? ఎవరో చెప్పరు. కానీ ప్రభువారు
ఆయన గురించి ఆయన ఏమని చెప్తా ఉన్నారు అంటే మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. ఓకే, మనుష్య కుమారుడు అంటే బైబిల్లో మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటి? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు అని అర్థమైంది. ఈ యేసుక్రీస్తు వారు ఎవరట? విశ్రాంతి దినమునకు ప్రభువు అట. విశ్రాంతి దినానికి ప్రభు. విశ్రాంతి దినం అంటే ఏంటో చెప్పుకున్నాం. 7వ రోజున దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి విశ్రాంతి తీసుకున్నట్టుగా, తన పని అంతటి నుండి విశ్రమించినట్టుగా, తర్వాత ఆ రోజును ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వీళ్ళకి ఇవ్వబడినటువంటి భూమి మీద ఈ దినాలలో ఒకరోజు, వారంలో ఒక రోజును విశ్రాంతి దినముగా దేవుడు నిర్ణయించి 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోండి. అలాగని విశ్రాంతి తీసుకోవడం అంటే ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకోవడం అని కాదు. నాతో గడపండి, నాతో మాట్లాడండి, నా సన్నిధికి రండి, నాతోనే మీ అనుబంధం అంతా. ఈరోజు వారం 6 రోజులు మీరు పని చేసుకున్నారు, డ్యూటీ చేశారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, కానీ ఈరోజు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. పొయ్యి వెలిగించి అక్కడ టైం పాస్ చేయకూడదు. టిఫిన్ చేస్తున్నాను ప్రభువా, గంట తర్వాత వస్తాను అనకూడదు. టిఫిన్ చేయొద్దు, మానేసేయి. పొయ్యి వెలిగించాను ప్రభువా, పొయ్యి వెలిగించొద్దు, నా దగ్గరికి రా. పనికి వెళ్తాను ప్రభువా, పనికి సెలవు ఈరోజు. డ్యూటీకి వెళ్తాను ప్రభువా, నో డ్యూటీ. అన్నిటినీ పక్కన పెట్టి విరమించి నా దగ్గరికి రా. ఆ రోజు నీకు విశ్రాంతి దినం, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి దినం. ఆ రోజు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు అని దేవుడు నియమం పెట్టాడు. అది విశ్రాంతి దినం. మనుష్య కుమారుడికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని, విశ్రాంతి దినం అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైన రోజు అని మనకు అర్థమైంది. ఈ విశ్రాంతి దినానికి ఈ మనుష్య కుమారుడు ఎవరట? ప్రభువు. ప్రభువు. ప్రభువు అనగా అర్థం ఏంటి? ప్రభు అనగా అర్థం ఏంటి? ఆల్రెడీ చెప్పేశాను. ఆదివారం ఆరాధనలో ప్రభు అంటే ఏంటో చెప్పేశాను. ఒకసారి తీర్తారా పోని, మర్చిపోయినట్టున్నారు, ఛానల్ అయిందిగా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28. దేవుడు, దేవుడు అనుందా? నెత్తి మీద ఏముంది? 4 నెంబర్ ఉందా? ఫుట్ నోట్లో ఏముంది? ప్రభువు ఉందా? ఇది కొలస్సీ రాసిన పత్రికలో కూడా ఉంటుంది. దేవుడు అనగా అర్థం ఏంటి? ప్రభువు అని అర్థమట. సరే, ఇక్కడ విశ్రాంతి దినానికి ప్రభువు అని ఉందిగా. ఎవరు? మనుష్య కుమారుడు. అంటే విశ్రాంతి దినానికి ఎవరైనా దేవుడు అని అర్థం. ఇంకా అర్థం కాలేదా? ఎలాగలేదా బల్బులు? దేవుడు అన్నటువంటి వాక్యానికి అర్థం ఏంటి? ప్రభువు అనేటటువంటి అర్థం. ఇది మనసులో పెట్టుకోండి. అంటే దేవుడు అంటే ప్రభు అని, ప్రభు అంటే దేవుడు అని మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు మత్తయిలోకి వచ్చేద్దాం. ఇక్కడ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ఎవరట? ప్రభువు అనగా దేవుడు. ప్రభువు అనగా దేవుడు. మనుష్య కుమారుడు అనగా యేసు విశ్రాంతి దినానికి దేవుడట. విశ్రాంతి దినానికి దేవుడట. విశ్రాంతి దినానికి దేవుడట. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి. విశ్రాంతి దినాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? యెహోవాయా యేసా? యెహోవా కదా. యెహోవాయే. విశ్రాంతి దినాన్ని ప్రవేశపెట్టింది యెహోవా అయితే ప్రభువు అంటున్నారు విశ్రాంతి దినానికి ప్రభువును నేనే అంటున్నాడు. విశ్రాంతి దినానికి దేవుణ్ణి నేనే అంటున్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసిన దేవుణ్ణి నేనే అంటున్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడైన యెహోవాను నేనే అని ఎవరు చెప్తా ఉన్నారు? యేసు వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు విశ్రాంతి దినము గొప్పదా? విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసిన దేవుడు గొప్పవాడా? ఈ విషయం వాళ్ళకి తెలుసా? తెలీదు. విశ్రాంతి దినమే గొప్పది అనుకుంటున్నారు. విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసింది ఈయన కాదు అనుకుంటున్నారు.
విశ్రాంతి దినము గొప్పది. ఆ విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి యెహోవా గొప్పవారు అని అనుకుంటున్నారు. ఆ యెహోవాను నేనే అని ఈయన చెప్పకనే చెబుతూ ఉన్నారు. అసలు విశ్రాంతి దినాన్ని యెహోవా ఏర్పాటు చేసినట్టుగా ఎక్కడుంది? ఎక్కడ ఉంటుందండి? బైబిల్లో ఉంటుంది. బైబిల్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 23వ వచనం. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన దినం, పరిశుద్ధమైన విశ్రాంతి దినం. ఇక్కడ కొన్ని రూల్స్ చెప్పారు. మరలా ఆ విశ్రాంతి దినాన్ని ఎలా ఉండాలో చెప్పారు. యెహోవా చెప్పిన మాట ఇది, యెహోవా చెప్పిన మాట ఇది. ఏంటది? యెహోవా చెప్పిన మాట ఇదట. ఇది అంటే కింద చెప్తా ఉన్నారు. ఏంటది? ఏంటంటది? రేపు విశ్రాంతి దినం అంట. రేపేం రోజు? రేపేం వారం? సోమవారం. రేపేంటంటే మనకి చెప్పట్లేదే. ఈ సందర్భాన్ని అలా అప్లై చేయకూడదు. ఆ రోజుల్లో మోషే గారు, ఇజ్రాయేలీలు వాళ్లకు ముందుగా దేవుడు చెప్తూ ఉన్నటువంటి సందర్భమే తప్ప ఈరోజు మనకి చెప్పి రేపు విశ్రాంతి దినం అని మనల్ని ఏం ఆచరించమని చెప్పట్లా. కాబట్టి బైబిల్లో ఉన్న సందర్భాలన్నీ చదివేసుకుని ఇది నా కోసమే అనేసుకోవద్దు. సమయము, సందర్భము, వాటి వివరణ, వాటి విశ్లేషణ అన్నీ వేరు. దేవుడు చెప్తా ఉన్నారు, యెహోవా చెప్తా ఉన్నారు, రేపు విశ్రాంతి దినం. ఇప్పుడు మీరు అనాలి, రేపు విశ్రాంతి దినం కాదండి, రేపు సోమవారం అండి అని. ఇది మనతో కాదు. అసలు విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం కనుక యెహోవా చెప్పిన మాట ఇది. యెహోవా చెప్పారట, రేపు విశ్రాంతి దినమట, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. అందుకని విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరింపవలను అని ఎందుకు రాయించారు? యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినమట, పరిశుద్ధమైన విశ్రాంతి దినం. అంటే ఆ రోజును దేవునికి పరిశుద్ధంగా ఆచరించాలి. అది దేవుని రోజట. దేవుని రోజు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలిగా. దేవునికి, మనుషులకి చెల్లించండి అంటాడు. అంటే దేవుని సమయం ఎవరికి ఇచ్చేయాలి? టీవీకి ఇచ్చేయాలి, సీరియల్కి. దేవుని సమయం ఫోన్కి ఇచ్చేయాలి. దేవుని సమయం కాలక్షేపానికి ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే ఇజ్రాయేలీని చంపేశాడు దేవుడు. నా సమయం నాకు ఇచ్చేయండి. మీకు ఆల్రెడీ ఒక డిసెంబర్ 31 తారీఖు 2022 డిసెంబర్ 31 ఆ వాచ్ నైట్ రోజుని చెప్పాను, దేవునికి దశంభాగం అర్పించాలి అని. దశంభాగం అంటే డబ్బులు లెక్కలేసుకోవద్దు, కానీ సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం. దేవుడు ప్రతిరోజు ఒక 24 గంటలు ఇస్తున్నాడు మనకి. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ కాదు, కానీ ప్రతి ఒక్కరికి 24 గంటలు ఇస్తున్నాడు. ఈ 24 గంటల్లో దేవునికి దశమ భాగం సమయాన్ని ఇవ్వాలట. అంటే ఎంత? 2.5 గంటలు. 2.5 గంటలు అంటే ఆదివారం 2.5 గంటలు ఆరాధనకు వస్తున్నామే,
కరెక్ట్గా 6:30కు వస్తేనే 9కి 2:30 గంటలు అవుద్ది, అంతేనా? 6:30 దాటేసిన తర్వాత వచ్చామనుకోండి 2:30 గంటలు అవ్వదు, తగ్గిపోద్ది. పోనీ అంటే ఆదివారం ఆరాధనకు వస్తూ ఆ సమయంలో దేవుని వాక్యం వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి, పాటలు పాడడానికి మొత్తం మీద కింద మీద తంటాలు పడి ఆ 2 గంటలు ఎలాగోలాగని గడుపుతున్నాం మినహా మరి మిగిలిన 6 రోజుల్లో దేవునికి ఇచ్చేటటువంటి దశమ భాగం ఏది? అసలు ఇది ఇవ్వడం కాదుగా, వచ్చి కూర్చున్నాం అంతే, వింటున్న వాక్యాన్ని. ఇవ్వడం అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానించడం, అనేకులకు వాక్యాన్ని చెప్పడం, సువార్త చెప్పడం, దేవుని పని కొరకు ప్రయాణం చేసి వెళ్ళడం, దేవుని గురించి అనేకులకు తెలిసిన వారికి తెలియని వారికి చెప్పడం, మన నోటి మాటలే. అది దేవునికి ఇవ్వడం అంటే, అది దేవునికి దశమ భాగం ఇవ్వడం అంటే. ఏమండి, మనకు బాగా ఆదివారం అలవాటైపోయింది. అందుకనే ఆల్రెడీ చెప్పాను, కరోనా టైంలో చెప్పాను, ఏదో ఒక రోజున ఆదివారం సెలవు దినాన్ని తీసేస్తారు, మరి ఆ తర్వాత ఏం చేస్తారో అని ఆల్రెడీ గ్రూప్లో కూడా షేర్ చేశాను, చూశారు. తీసేసినా తీసేయచ్చు. మరి ఇప్పుడు ఆదివారం కూడా మరి సమయం ఇవ్వడానికి ఉండదు ఇక. మరి ఎప్పుడు ఇక దేవునితో గడిపేది? ఎప్పుడు గడుపుతాం దేవునితో? దేవుని ఎప్పుడు ఆరాధిస్తాం? ఎప్పుడు వాక్యాన్ని చదువుతాం? ఎప్పుడు సువార్త ప్రకటిస్తాం? అంటే దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. అందుకనే ఆదిమ అపోస్తులు ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా దేవాలయంలో కానీ ఇంటింట కానీ తప్పక కూడుకునేవారట, మానకుండా కూడుకునేవారట, దేవాలయంలో కానీ ఇంటింట కానీ. మరి మనమేమో ఆదివారమే కూడుకుంటాం. ఆదివారం కాదు, ప్రతిదినము అన్నాడు దేవుడు. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు ప్రతిదినము కూడా దేవునితో మనం గడపాలి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇజ్రాయేలీలతో కూడా దేవుడు అదే చెప్పాడు, విశ్రాంతి దినము పరిశుద్ధమైన దినం, అది నేను ఏర్పాటు చేసినటువంటి దినం, దీనిని మీరు పవిత్రంగా ఆచరించాలి అని చెప్పారు. ఈ నిర్గమకాండంలోనే 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలట? ఎవరిది ఆ రోజు? ఏమని రాశారు? యెహోవాకు విశ్రాంతి దినమని రాశారు కదా. 8లో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలట? పరిశుద్ధముగా ఆచరించాలట. అది ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. చాలామంది అంటారు, నేను ఫోన్ చేసి కానీ మెసేజ్ పెట్టి కానీ లేకపోతే కనబడినప్పుడు అడుగుతూ ఉంటాను, మీటింగ్కి రాలేదు ఏంటండి అంటే, అవి మర్చిపోయినండి అంటారు. ఏమైపోయారట? మర్చిపోకూడదనే కదా ముందుగా పాంప్లెట్ పెట్టేది, మర్చిపోకూడదనే కదా ముందుగా వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ పెట్టేది, మర్చిపోకూడదనే కదా ముందుగా వాయిస్ మెసేజ్ పెట్టేది, మర్చిపోకూడదనే కదా ముందుగా ప్రకటన చేసేది. అయినా సరే ఇన్ని చేస్తూ ఉన్నా ఏం చేస్తున్నారట? మర్చిపోతున్నారట. ఇంకేం చేయాలి? అందుకనే దేవుడు కూడా చెప్తున్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము అన్నాడు. అంటే మర్చిపోతామనేనా? మర్చిపోతాం కాబట్టి మర్చిపోవద్దురోయ్ అని చెప్పాడు అన్నమాట. జ్ఞాపకం ఉంచుకున్నాము. 10వ వచనం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. మత్తయిలోకి రండి, అక్కడేముంది? కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మళ్ళీ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు
ప్రభువై ఉన్నాడు. ఇక్కడ 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు మీరిద్దరూ తేర్చుకుని ఎవరిది విశ్రాంతి దినము చెప్పాలి. ఎవరిద్దరునో? యెహోవాను యేసు తేల్చుకుని 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినమని యెహోవా చెబితే, మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని యేసు చెప్పారు. ఇందులో ఎవరిది రైట్? ఓట్ ఫర్ 2 ఓట్లు లేవు, ఒకటే ఓటు. మొన్న 2 ఓట్లు వేసారని అంతమాట 2 ఓట్లు ఎవరు ఒకటే ఇస్తారు? నీ దేవుడైన యెహోవాకు ఈ 7వ దినము విశ్రాంతి దినము, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఆచరించండి అని చెప్పాడు. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం అని. మనిషి కుమారుడు ఈ విశ్రాంతి దినానికే ప్రభువు అని నూతన నిబంధనలో చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పింది, విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసింది, విశ్రాంతి దినాన్ని నియమించింది. ఒకసారి స్విచ్ నొక్కండి. నియమించింది ఎవరు? ఎవరు? యెహోవాయే. యెహోవాయే. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి 7వ దినాన్ని పరిశుద్ధపరిచాను, 7వ దినాన్ని పవిత్రపరిచాను, 7వ దినం విశ్రాంతి దినం, 7వ దినం మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినమని చెప్పి ఏర్పాటు చేసి నియమించి నడిపించినటువంటి దేవుడైన యెహోవాయే నూతన నిబంధనకు వచ్చేసరికి ఆ దేవుడైన యెహోవా శరీరాన్ని ధరించి సశరీరుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మానవులతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, విశ్రాంతి దినం పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని మీరు వరకే బిల్డప్ కొడుతున్నారు కదరా నాయన. ఈ విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే మనిషి కుమారుడు. ఈ మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. ఈరోజు మనిషి కుమారుడుగా ఉన్నాడు, ఆ రోజు ఆత్మగా ఉన్నాడు, ఆ రోజు దేవుడైన యెహోవా అని పిలువబడ్డాడు. ఈ రోజున మనిషి కుమారుడిగా దేవుడు ఆత్మ సశరీరుడుగా శరీరాన్ని ధరించుకుని మీ మధ్యకు వచ్చి విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడే మనిషి కుమారుడు ప్రభువు అని చెబుతున్నది. ఆ దేవుడే మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అంటే, విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఎవరంటే మనిషి కుమారుడు. ఈ మనిషి కుమారుడు ఎవరంటే యేసు. ఈ యేసు పాత నిబంధనలో యెహోవా. యెహోవా అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. క్లోజ్. రాత్రి చెప్పాను కదా, జ్యూస్కిని పళ్ళు ముక్కలకిని. ఇది జ్యూస్, అది క్రొత్త నిబంధన జ్యూస్, పాత నిబంధన ముక్కలవన్నీ. రాత్రి ఏం చెప్పారనుకుంటున్నారా? రాత్రి వచ్చిన వాళ్ళకి వెలుగుద్ది. మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అంటే అది మామూలు విషయం కాదుగా. ఇది వీళ్ళకి తెలుసా? తెలియదు. కాబట్టి నోరు వెళ్ళబట్టి ఆయన చెప్పేది అర్థమవక, అర్థం చేసుకునే జ్ఞానం లేక విశ్రాంతి దినాన్ని మీరాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని అవమానించాడు. మా పితరుల్లో ఒకడుగా పిలువబడినటువంటి మోషే గారు నియమించినటువంటి నియమాన్ని తొంగలో దొక్కేశాడు అనుకుంటున్నారు వీళ్ళంతా. అది కాదు, అసలు ఇవన్నీ ఇచ్చిందే నేనేరా అంటున్నాడు యేసువారు. లేవియ కాండం 19వ అధ్యాయం 3వ వచనం. మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. ఏం చేయమంటున్నాడట యెహోవా? మీలో ప్రతివాడు తల్లికి తండ్రికి భయపడాలట. అదే విధముగా
నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలట. నేనెవరిని? మీ దేవుడైన యెహోవాను అని ఎందుకు చెప్తే ఉన్నాడు? మాట వినకపోతే లేపేస్తారని వార్నింగ్ ఇస్తూ గుర్తు చేస్తూ ఉన్నాడు. రేయ్, నేనెవరిని? నేను మీ దేవుడైన యెహోవాను, రోషము గల దేవుడును, మీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మీ దేవుడైన యెహోవాను నేనే. ఈ గంభీరమైన స్వరముతో ఎందుకు చెప్తూ ఉన్నాడు? మాట మాటకిని ఆ వాయిస్ వినబడిందంటే సైలెంట్ అవ్వాల్సిందే. ఎందుకు వచ్చిందిలే ఈ వారం మానేద్దాంలే అనుకున్నా సరే, అరే నేను మీ దేవుడైన యెహోవాను అనే వాయిస్ వినబడేసరికి ఎందుకు వచ్చిన కూడా వెళ్ళిపోదాంలే అనిపించాలన్నమాట. అందుకని అంత బేస్ వాయిస్లో మాట్లాడేవాడు దేవుడు. నేను మీ దేవుడైన యెహోవాను అనే వాయిస్ వచ్చిందంటే వీడు పిల్లిలాగా అనగాల్సిందే. ప్రభువా, సరే ప్రభువా, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాను ప్రభువా, తల్లిని తండ్రిని సన్మానిస్తాను ప్రభువా, నీవు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తాను ప్రభువా అని చెప్పాల్సిందే. తిరగబడితే లేపేయడమే, తిరగబడితే చర్మగీతమే. గనుక నీ దేవుడైన యెహోవా చెప్తున్నాడని చెప్పు. మోషే ఇజ్రాయేలీయులకు చెప్పు. ఏమని చెప్తావు తెలుసా? అన్నీ చెప్పేసి నీ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అంతే. తర్వాత వాళ్ళే సెట్ అవుతారు. నేను చెప్తే వినరు ప్రభువా అన్నాడుగా, నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళే వింటారులే. చెప్పే ముందు ఒకసారి నీ దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని మొదలెట్టు అన్నాడు. సరే ప్రభు అన్నాడు. అంత అయిపోయిన తర్వాత ఇది యెహోవాకు పరిశుద్ధ దినం అని మళ్ళీ గుర్తు చేయి అన్నాడు. సరే ప్రభు అన్నాడు. ఇప్పుడు వింటే బతికుంటారు. బాగుపడకపోవడం కాదు, బతికుంటారు. వినకపోతే చేస్తారు. అంత పవర్ఫుల్గా మాట్లాడారనమాట. ఇందాక చదివినటువంటి నిర్గమకాండానికి ఒకసారి వెళ్దాం. 20:10 చదివారు కదా, 10లోనే కింద లైన్ కూడా ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 20:10. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఈరోజు ప్రార్థన, నాకు పని ఉందండి. ఈరోజు కృతజ్ఞత కూడుక, నాకు ఖాళీ లేదండి. ఈరోజు సెమినార్, నాకు టైం లేదండి అనకూడదు అని రాశారు. అదేనా? నీవైనా, నీ భార్య, నీ తల్లి, నీ చెల్లి, నీ కూతురు, నీ కొడుకు, మీ అమ్మ, మీ నాన్న, నీ దాసుడు, నీ దాసురాలు, నీ పశువు, ఏది ఏమైనా సరే ఏ పని కూడా చేయకూడదట. నాకు ఖాళీ లేదు అంటే, ఖాళీ లేదంటే కుదురుతుందా? దేవుని దగ్గర ఖాళీ లేదంటే కుదురుతుందా? ఖాళీ లేదంటే ఖాళీ చేస్తాడు ఆయన. ఖాళీ చేయటం రాదా ఆయనకి? ఖాళీ లేదు ప్రభు రావడానికి అన్నావు అనుకో, నేను వింటాను. ఖాళీ లేదండి ప్రార్థనకు రావడానికంటే నేను వింటాను. మీరేది చెప్పినా వింటాను. కానీ సర్లే ఖాళీ లేదు కదా అని కొంచెం జాలి పడ్డాడు అనుకోండి, మీ మీద ఖాళీ చేసి కూర్చోబెడతాడు. 2 సంవత్సరాలు కూర్చోబెట్టాడు కరోనాలో. ఎందుకు? ఖాళీ లేదన్నారు చాలామంది. దేవుని మాట వినడానికి ఖాళీ లేదన్నారు, దేవుని దగ్గరికి రావడానికి ఖాళీ లేదన్నారు. కాబట్టి 2 సంవత్సరాలు ఖాళీ చేసి అందరినీ కూర్చోబెట్టాడు. చాలామందిని భూమి మీద లేకుండా ఖాళీ చేశాడు కూడా. మనం జస్ట్ మిస్ అయ్యామంతే. బార్డర్ వరకు వెళ్ళి వచ్చేసాం, జస్ట్ మిస్ అంతే. లేకపోతే మనం కూడా ఖాళీ అయిపోదు కదా. ఖాళీ అయిపోతే విశ్రాంతిలోనికి వెళ్ళాలి. వెళ్తామా? డౌటే. కాబట్టి దేవుని దగ్గర ఎప్పుడు ఖాళీ లేదని చెప్పకూడదు. ఎందుకంటే నీవు ఏ పని కూడా పెట్టుకోవద్దన్నాడు ఆయన. ఆయన మాట వినడానికి ఆసక్తితో రావాలి.
ఆయన మాటలు మన హృదయంలో నింపుకోవాలి. ఆయన వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని పట్టాలి, మనం సారాంశాన్ని గ్రహించాలి, వాక్యానుసారముగా జీవించాలి. అందుకనే కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు వారట యెహోవా నియమించినటువంటి విశ్రాంతి దినానికట ప్రభువు అట, అనగా దేవుడు. యేసు విశ్రాంతి దినానికి దేవుడట. యేసు విశ్రాంతి దినానికి దేవుడు. మరి యెహోవా ఎవరు? విశ్రాంతి దినాన్ని నియమించినవాడు ఆయనే. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు అనే పేరుతో ఈ లోకానికి వచ్చి పరిచయం చేసుకున్నాడు గనుక 8వ వచనాన్ని టిక్ పెట్టుకోండి. వచ్చే వారం 9వ వచనం నుండి ఆలోచన చేద్దాం. ఒకసారి 9 చదివి మనం ముగించుకుందాం. 9ని వచ్చే వారాన్ని మనం మాట్లాడుకుందాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి, అంటే వాళ్ళకి బాగా క్లాసు పీకి అని అర్థం. ఈ 3 భాగాలు కూడా, 3 భాగాలే కదా నేను మాట్లాడింది, ఈ 3 భాగాలు కూడా బాగా క్లాస్ పీకి, అంటే 8 వచనాల్లో కూడా చితక్కొట్టి చెవులు మూసి అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడొకడు కనబడెను. ఏ రోజు? ఆ రోజే విశ్రాంతి దినమే. అసలు విశ్రాంతి దినం అంటే మామూలుగా ఉండదు. బైబిల్లో విశ్రాంతి దినం అంటే ఇంక మామూలుగా ఉండదు. విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలోనికి వెళ్ళాడట ప్రభు. వెళ్ళిన వెంటనే ఒక సీన్ క్రియేట్ అవుతూ ఉంది అక్కడ. అసలు ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? ఈ విశ్రాంతి దినాన్న ఆ పంట చేలో పడి వెళ్ళాలి, శిష్యులకు ఆకలి వేయాలి, వాళ్ళు వెన్నులు తుంచాలి, అవి తినసాగిరి. అప్పుడు వీళ్ళు చూడసాగిరి. వచ్చారు, గొడవ పెట్టారు, సెటిల్మెంట్ అంటున్నారు, ఇక రకరకాల ప్రశ్నలు వేశారు, రచ్చబండని రచ్చ చేశారు. మొత్తానికి వాళ్ళ గొడవ అక్కడితో వదుల్చుకుని ఆ విశ్రాంతి దినంలో సమాజ మందిరంలోనికి వెళ్ళాలని, వెళ్ళినప్పుడు మరలా ఇంకోటి ఏదో జరగాలి. మొత్తానికి ఆయన ఉద్దేశం ఏంటంటే విశ్రాంతి దినం కేవలం ఆ రోజు మాత్రమే దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించడం, ఆ రోజు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉండాలి అనుకోవడం వీళ్ళ చేసే తప్పు. అది ఆచారంగా మారిపోయింది. ఇది కాదు, ప్రతిరోజు మీరు నాకు దగ్గర అవ్వాలి. కాబట్టి చెప్పకుండానే ఆయన చేసేది ఏంటంటే విశ్రాంతి దినాన్ని లేపేస్తున్నాడు. ఆయన విశ్రాంతి దినాన్ని లేపేస్తున్నాడు. 7th డే వారు అనుకుంటారు మేము మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటామని. ఎందుకంటే ఆ రోజు దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించాడు కనుక, మేము కూడా ఆచరిస్తున్నాం కనుక మేమే పరలోకానికి వెళ్ళేవాళ్ళమని ప్రపంచవ్యాప్తంగా బలంగా నమ్మేటటువంటి మొదటి జాబితా వారిదేనండి. ఆ తర్వాత మిగిలిన సంఘాల వారు వారి వారి సిద్ధాంతాలను బట్టి వారు కూడా పరలోకానికి వెళ్ళే సంఘం మాది అని అనుకుంటారు. వీళ్ళేమని చెప్తారు? ఈ బైబిల్ పట్టుకొని ఇందులో ఉన్నదే తూచా తప్పక పాటించేది మేమే అని వీళ్ళు చెప్తారు. తూచా తప్పక ఎవడు పాటించడు, కానీ పాటించేవారు ఎవరు లేరు. కానీ వీళ్ళు ఆ ఒక్క విషయంలో కొన్ని పండగలు ఆచరించి ఇది రైటు, మేము చేస్తున్నాం, మేమే పరలోకానికి వెళ్తామని వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరిది కూడా ఏమీ రైట్ కాదు. వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతాల్లో మునిగిపోయి మాది కూడా రైట్ అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు. మొత్తానికి అందరిదే రాంగ్. ఎందుకంటే దేవుడు ఒక రోజుకు పరిమితమైన వాడు కాడు. పాపం మోడీ గారు అనుకుంటున్నారు ఆదివారం బ్రిటిష్ వారు ప్రకటించి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అందరికీ సెలవు ఇచ్చారు. దీన్ని 200-300 సంవత్సరాలుగా మనం కూడా పాటిస్తున్నాం. ఈ ఆదివారం సెలవు ఎవరికి ఉపయోగం అంటే కేవలం క్రైస్తవులకి మాత్రమే ఉపయోగం కనుక దీన్ని తీసేస్తే చాలామంది చర్చికి వెళ్లకుండా డ్యూటీలకు వెళ్ళిపోతారు అమ్మయ్య అనుకుంటున్నాడు పాపం తెంగర బుచ్చయ్య. ఆల్రెడీ ఆదివారం ఇప్పుడు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, శనివారం కూడా ఆరాధనలు జరుగుతున్నాయి. మొత్తానికి వారంలో 2 రోజులు అవుతూ ఉన్నాయి. పాపం ఈయన ఆదివారం తీసాడు అనుకోండి, శుక్రవారం సెలవిస్తానని చెప్తే ఉన్నాడు. శుక్రవారం కూడా ఆరాధనలు మొదలెడతారు. మొత్తానికి 3 రోజులు అయ్యాయి.
కదా. ఇంతకుముందు 1 రోజు లేకపోతే 2 రోజులే ఉండేవి. ఈ మహానుభావుడు దయ వల్ల 3వ రోజు కూడా యాడ్ అవుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే బ్యాంక్ ఎంప్లాయీసు, టీచర్సు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఆదివారం సెలవు ఉండదు కదా. ఆదివారం డ్యూటీలు చేసుకుని శుక్రవారం సెలవు కాబట్టి శుక్రవారం ఆరాధన పెట్టండి అని శుక్రవారం వచ్చి మందిరంలో కూర్చుంటారు. శుక్రవారం ఆరాధన ఒకటే, శనివారం 7th డే వాళ్ళు చేసుకునే ఆరాధన ఒకటే. ఆదివారం రెగ్యులర్గా పనికి వెళ్ళి ఆదివారం అలవాటు అయిపోయి ఇంటి దగ్గర ఉండే బోల్డ్ మంది ఉంటారు కదా, కూలీనాలి చేసుకునే వాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు, ఆదివారం అలవాటు అయిపోయిన వాళ్ళు, ఇంకా ఆదివారం ఏ పనికి వెళ్లకుండా ఉండేవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా ఆదివారం ఆరాధన కూడా వస్తారు. మొత్తానికి ఎన్ని అయ్యాయి? 1, 2 కాస్త 3 చేయబోతున్నాడు. ముచ్చటగా మంచి పని చేస్తున్నాడు. సెలవిచ్చి ఆదివారం సెలవు తీస్తే ఏమవుతుంది అంటే వారానికి 3 రోజులు దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం ఉంటుంది క్రైస్తవులకి. ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఈయన అలా కనుక చేస్తే 3 రోజులు అవుతుంది. ఏమండి? కనుక మనుషుని ఆలోచనలు దేవుని దగ్గర సెట్ అవ్వండి. ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, చేయనివ్వండి. ఇప్పుడు అప్పుడు మనం ఏం రాసుకోవాలంటే ఆదివారం ఆరాధనతో పాటుగా శుక్రవారం ఆరాధనను కూడా రాయాలి. బాగుంటుంది. అప్పుడు వీటి వారానికి 3 రోజులు దేవునితో గడపడం అంటే వెరీ హ్యాపీ. ఆది అపోస్తులు వారమంతా గడిపారు, కనీసం మనం 3 రోజులైనా గడపడం చాలా సంతోషం. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. విశ్రాంతి దినాన్ని పాత నిబంధనలో ఇజ్రాయేలీల కొరకు ధర్మశాస్త్రంలో మీరు వ్రాసి ఇచ్చినటువంటి నిబంధన, ఆజ్ఞ, 6 దినములు మీరు కష్టపడి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నట్టుగా, 7వ రోజున పరిశుద్ధపరిచి పవిత్రపరిచినట్టుగా ఇజ్రాయేలీలు 6 రోజులు కష్టపడి 7వ దినాన్న విశ్రాంతి దినాన్ని ఆచరించమని తెలియజేసిన విధానంలో పాత నిబంధనలో యెహోవాగా ఉన్నటువంటి మీరే నూతన నిబంధనలో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనే సంగతిని, సందర్భాన్ని నాయన మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. నాయన, పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నా, మనుషులు ఎంత భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నా, నీ చిత్తం మాత్రం భూమి మీద నెరవేరాలని, మీకిష్టులుగా భూమి మీద బ్రతికి మీరున్న మహాలోకం చేరుకోవాలని మీ కృపలో మమ్మల్ని నడిపించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి.